Welcome to Venkat Vlogs. Let's get started. Hi guys, this is Venkat Vlogs. సార్ ఏంటి సార్ అది? This is Venkat Vlogs. ఈరోజు నేను ఫస్ట్ ప్రాంక్ చేయబోతున్నా మా చిన్నమ్మ పైన. ఈరోజు నేను వాడి సైకిల్ దాచిపెట్టాను, వాడు రోడ్డు పైన అక్కడ వదిలేసి సైకిల్ పైకి వెళ్ళిపోయాడు. చూద్దాం రండి ఆ సైకిల్. చూడండి గాయస్, సైకిల్ ఎక్కడ దాచిపెట్టాను. వాడు వచ్చినాక మీరు వాడి రియాక్షన్ చూడాలి. ఓకేనా గాయస్, ఎలా ఉంటుందో మనకు తెలియదు గాయస్. వాడు వచ్చినాక ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. వాడైతే పైకి కైట్లేగా రెడీ గాయస్. వాడు వచ్చినాక వాడి రియాక్షన్ చూద్దాము. నాకు తెలిసి వాడు ఏడుస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఓకేనా గైస్, మనం చూసేద్దాం వాడు రాగానే రియాక్షన్. మేము ఏదో షూట్ చేస్తున్నావురా, చెప్పు ఏమైందిరా? సైకిల్కి ఏమైంది? ఎక్కడ పోయిందిరా? ఏడ పెట్టినవురా? పెట్టాను. గిడ పెడితే ఎక్కడ పోతుందిరా? ఎవరురా? అరే ఇగో మీ అల్లుడిది కూడా ఒకనాడు సైకిల్ ఎత్తుకొని పోయిండ్రా. అరే నిజంగా ఇటు కూడా ఎత్తుకోపోయినా. అరే చికెన్ షాప్ ముందు కానీ పెట్టినట్టుంది కదా రోహిత్ సాయి, ఒకసారి పోయిరాపు పైన పోయిరా పోరా. నిజంగా ఏ చెరి ఆగురే, ఏమైందిరా? కాదురా ఇట్రా నువ్వు. ఏ రోహిత్ సాయి ఒక నిమిషం అంటు, నువ్వు తాళం పెట్టుకోవాలి తెలవదురా? కూర్చోరా. మరి తాళం తెచ్చుకోకుండా మరి లోపలనే పెట్టవారా సైకిల్? సైకిల్ ఏ ఎటు ఎక్కడ అనుకోమంటున్నావు రాములు? అరే చికెన్ షాప్ కాడ ఇక్కడి నుంచి కనపడదా? కనపడుతుంది కదా. కాదు అరే నాన్నగిட்ட తీసుకుపోయింది అరా వచ్చి. అరే ఇట్లా వాళ్ళ ఇంట్లో గిట్ట ఉందేమో చూపు ఒకసారి. వాళ్ళ ఇంట్లో అరే ఆ గేట్ల గిట్ల ఉందేమో చూసినప్పు. మరి అరే నువ్వు టూ మచ్ చేయకపోతే ఏంద్రా? సైకిల్ ఎత్తుకుతుందో ఏమైందిరా? లేదా సో గైస్ ఈరోజు ఏమైందిరా? నీకేమైందిరా? నువ్వేమనుకున్నావు? మేము ఏదో బ్లాగ్స్ చేసుకుంటున్నావురా అక్క. నేను అక్కకు యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా, దాని గురించి మాట్లాడుతున్నా. లేదు ఏమైందిరా? 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 ఎవరు తీసుకుపోయారా? రే సైకిల్ పోతే ఏం కొట్టుడు కొడతాడు రా మీ నాయన ఖచ్చితంగా. ఏడా ఏడరా? సార్ ఏంటి సార్ అది? సైకిల్ ఎత్తుకోవడానికి వెళ్తున్నాడు గాయస్. వాడు రోడ్లు పట్టుకుంటూ ఉడుకుతున్నాడు గాయస్, చూడండి చూడండి గాయస్. మా మమ్మీ ఏమైందని అడుగుతుంది. నేను అనగా నేను అవుతుంటే నీ సైకిల్ పోయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది రా అంటే, అది రికార్డుకి చెప్పడానికి నూరుకొస్తుంటే వాడు నా వెనకాల నూరుకొచ్చి అంటున్నాడు కదా, ఇక్కడే దాచిపెట్టావు కదా. ఏమైందిరా? సైకిల్ పోయిందంటే హ్యాపీ. నీ సైకిల్ ఎక్కడ పోతుందిరా? ఈడ పెడితే ఏడ పోతుందిరా?
ఎట్లా పోతావురా? ఇక్కడ పెట్టిన సైకిల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి ఎవరో ఎవరో మరి నువ్వు ఈడ ఎట్లా పెడతావురా? నువ్వు ఈడ తాళం వేయలేదు ఏం వేయలేదు. ఎంతసేపు పెట్టి మరి ఇంతసేపు నువ్వు పెట్టి 1 అవర్ అవుతుంది. 1 అవర్ అవుతుందా? 1 అవర్ సేపు 1 అవర్లో 1 అవరా? 1 అవర్ ఉంటే కాదు. అటు పోయిరా పోరా వందని. ఎవరు తీసుకెళ్ళచ్చు? అరే ఒకసారి ఫోన్ చేద్దామా? ఎందుకు? ఏం చల్ పోరా, నా సైకిల్ మీద నీందోలా వచ్చి నా సైకిల్ మీద నీందోలా ఆడుతుంటే అది ఏమ్రా? నువ్వేం చెప్తున్నావురా? నేనేం చెప్తున్నా? నాకు కూడా తెలియదు సైకిల్. వాడైతే ఎక్కడానికి వెళ్ళింది గైస్. ఇంకా మా డాడీ కూడా నవ్వుతుండు, కానీ వాడికి డౌట్ వచ్చింది ఫస్ట్, కానీ మేము రానియకుండా డౌట్ మేము చేసాము. ఏమైంది? వాళ్ళైతే ఇంకా రాలే గాయస్. ఒరే నీకు ఏడుందిరా సీసీ కెమెరా? అది వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉంటుందిరా? ఇది వాళ్ళ ఇంట్లో అది పని చేయట్లేదురా. పోలీసు అది సీసీ కెమెరా ఉంది కానీ పోలీసు వాళ్ళదిరా. ఇచ్చారా? చూడండి Yeah. మామయ్య how much attention. Yeah. మామయ్య how much attention. ఏమైందిరా? ఎవరా నవ్వుతాను ఎదురు? ఎవరు? మనం దాయలేదు. ఒరే పిచ్చోడా, నేనెందుకు దాస్తారా పిచ్చోడా? పో ఎమ్మటి పో, నువ్వు కూడా చూడు పో. మళ్ళీ వాడు నీకోసమే వచ్చా కదరా, నువ్వు ఎమ్మటి లేకపోతే ఎట్లా? తాత పూరి చెప్తాము. ఏమని ఏమని చెప్తావు? ఏమని చెప్తామంటే చరిగా సైకిల్ కొట్టుకుంటే తాత మేము ప్రాంక్ చేస్తున్నాం చెప్పకండి అని చెప్తే అయిపోతుంది. తాతకి జ్వరం వచ్చింది ఇప్పుడు. లేచే ఊపుకు ఉందో లేదో తాత. ఇక్కడ పెట్టిండు వాడు తీసుకోపోయిండ్రా. ఏమైందిరా? ఎక్కడ దాకా పోయి ఇచ్చిర్రా? ఏమైంది? దొరికిందా? ఏందిరా? సైకిల్ ఒరే నిజంగా నాకు తెలియదురా సైకిల్. ఇల్లు కాల్ చేస్తున్నారు. అరే మానే చెప్తే, అరే నాన్న చెప్తే బండి అన్న వేసుకొని వస్తాను నేను. నాన్న చెప్తే బండి అన్న వేసుకొని వస్తాను నేను నాన్న పోయేస్తాం. చెప్పకరి మా నాన్నకి చెప్పకండి. చరణ్ ఇక రా, నేను చెప్తారా. ఇగో మీ అల్లుడిది సైకిల్ తెచ్చింది కదా. రోజు వెళ్ళేసి గేట్ ఓపెన్ చేసి తీసుకెళ్ళి అక్కడ ఎక్కడ చికెన్ చేసేది ఉంది కూడా నీళ్ళకర మన అయ్యింద్ర అంతే. మన మొత్తం దొరికి సైకిల్ ఎవరో పీటో తీసుకుంటారు. దొరకపోతే అప్పుడు తాతకి చెప్తాం. దొరకపోతే
ఆడిప్పుడు సైకిల్ తీసుకోకపోతే వానికి ఈపు వలుగుతుంది. చూద్దాం ఇప్పుడు దొరికితే తీసుకోవాలి ఇంటికి. ఇప్పుడు మనం రేపు ఏది ఎక్కడి నుంచి రూమ్ కాల్ చేసి ఎక్కడికి వచ్చిరు మళ్ళా కాదా నేను ఆడికొచ్చిన మీ సైడ్ వచ్చి లేట్ అయితే ఓడో ఒకళ్ళు అరుస్తారు కదండి సైకిల్ చూసుకోండి. ఎటు పోతారు పోండి, ఎటు పోయిస్తారు, ఎటు పోతారు? రియాక్షన్ చూడండి గాయస్, వెళ్ళిపోతుంది అట్లా సైకిల్ ఎక్కి. వాళ్ళకి అర్థం కావాలి కదా సైకిల్ రోడ్ పైన పెడితే ఏమవుతుందో ఏం జరుగుతుందో. ఇప్పుడు మెయిన్ రోడ్ ఇది, ఎవరైనా ఎత్తుకపోతే, ఇప్పుడు మెయిన్ రోడ్ ఇది ఎవరైనా ఎత్తుకపోతే ఎక్కువ ఛాన్సెస్ మరి అందుకోసమనే కదా ఇప్పుడు మనం లోపల ఉన్నాం. ఈ కొడుకు ఏం చేసింది మళ్ళీ పెట్టి గేట్ ఓపెన్ ఉంది అది పెట్టిపోయింది. నేను తీసుకొచ్చి స్కూల్ సైడ్ పోయినట్టు స్కూల్ సైడ్ వస్తుంది ఆ పని దొరికిందా ఏడు వేడాలు నువ్వు ఏడి వేడవరా అమ్మో వాడి రియాక్షన్ ఎట్లుంటుందో చెప్పు ఒకసారి వచ్చిన తర్వాత. రియాక్షన్ నేను వాడు రాగానే చెప్పేస్తా గాయస్, ఏమని చెప్తావు? ఎందుకంటే మళ్ళీ వాడు ఏడిస్తే మళ్ళీ వాళ్ళ ఇంటి వరకు వెళ్తుంది. వాళ్ళ డాడీకి ఫీవర్ వచ్చింది. నేను వాడు రాగానే ఇంకోసారి రోడ్డు పైన పెడతావారా అని చెప్పేసి పెట్టానంటే ఈ తాతకి జ్వరం వచ్చింది. ఇగో వాళ్ళు వస్తున్నారు గాయస్. సౌండ్ అయిందా? వాళ్ళని టెన్షన్ పెట్టద్దు కదా గాయస్, వాళ్ళని టెన్షన్ పెట్టద్దు. ఏమైందిరా? ఎక్కడ దాకా పోయిర్రా? ఎవరు తీసుకోవచ్చురా మరి? ఎక్కడ పోదాము? ఏమైంది ముఖం అంతా అట్లా పెట్టినావు ఎందుకురా మరి? రే ముఖం అంతా ఎందుకు అట్లా పెట్టినావు? ఇంకోసారి పెడతావారా? రే నువ్వు మరీ టూ మచ్ ఏంద్రా నాకు అర్థం కావట్లేదు. గిడ ఎవడన్నా పెట్టుకొని పోతారా? సైకిల్ ఈడ పెట్టేసిపోతే వాళ్ళని ఎవరు తీసుకోపోయారు? ఏం కథనో ఇప్పుడు. ఏమైంది నీ సైకిల్కి? ఏమైందిరా? అవునా? ఓయమ్మా దొరకలే. పోలీస్ కేసు పెట్టినా కానీ దొరకలే. బండిని అరే ఒరే ఒక మాట చెప్తా వినండి. బైక్ అంటే నెంబర్ ఉంటుంది, నెంబర్ ప్లేట్ ఉంటుంది, దొరుకుతుంది ఎక్కడ పోయినా. దానికి నెంబర్ ప్లేట్కి ఇట్లా ఏముంటుందిరా దొరకనికి? అది ఎక్కడ తీసుకోపోయారు అట్లా కాదురా. ఎవడన్నా తాగుపోతాడు ఉంటాడు చూసినావా? వాడు తీసుకోపోతాడు, ఏమన్నా వేడతాడు, వానికి 1 కోటర్కో 200కో అమ్ముకుంటాడు. వాడు కోటర్ అయ్యాక మంచిగా తాగి ఇంటికి పోతాడు. ఆడు 1000కి అట్లా అమ్ముకొని. అవును ఏడని చెప్పని గుర్తుపడతావు చెప్పు. ఇప్పుడు ఎవరు తీసుకోపోయిండో ఏం కథనో ఎట్లా? గీడ పెట్టి ఈడనే పెట్టినావా? కాదురా నువ్వు గేట్ ఉంది కదా లోపల పెట్టుకోవచ్చు కదా. గంత ప్లేస్ ఉంది. గంత ప్లేస్లో పెట్టుకుంటే ఏమవుతుందిరా? మరి గీడ పెడితే ఉంటుందిరా. గేట్ కూడా తీసి ఉన్నది. వాడు సైకిల్ తెచ్చుకున్నాడంటే లోపల పెట్టుకొని పోతాడు ఆడు.
సేమ్ అలాంటిదే కానీ చిన్నగా ఉంది. మరి ఎవరు తీసుకోపోయారు ఏమంటున్నా గిడ పెడితే ఎవరు తీసుకోపోతారు? నువ్వు సైకిళ్ళు నువ్వు ఏడ పడితే అగో మొన్న ఆడ కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయిన కాడ కూడా నువ్వు ఏడబెట్టినావు సైకిల్. నేను చూసినా నేను మొన్న ఈడ. అరే ఇది మొత్తం ఈడ మనుషులు నడుస్తారు, వాళ్ళు వీళ్ళు నడుస్తారు, బైక్లు వేసుకొని వస్తారు. ఎవడన్నా బైక్ మీద ఎక్కించుకొని పోయిందా లేకపోతే ఏంటో తెలియదు, వేసుకొని పోయినట్టు. ఇప్పుడు నేను దాచినా అనుకుంటున్నావా? నేను రాయలేదురా నాయన. నేను దాచినా అనుకుంటున్నావా? నేను రాయలేదురా నాయన. ఇల్లు మొత్తం చెక్ చేసుకోరా. బాగా బాగా నిర్దిష్టారు. బాగా వర్షం బాగా నిర్దిష్టారు. బాగా వర్షం బైక్ ఉంది కదా అదే కోరుకుంటారు. నాకేం వస్తుంది నా సైకిల్ రాసుకుంటున్నాం. అరే నడు కొంచెం వాటర్ తాగు, నడు ఇంట్లో వాటర్ తాగిరా పోరా. ఈ నైట్ అయినా డోలాడదాం దొరుకుతాయి. ఈ నైట్ అయినా డోలాడదాం బావ. నువ్వు కలిసి డోలాడుతూ నువ్వు కూడా వస్తాపా. నేను కూడా వస్తాపా. ఒరే దొరుకుతలేరా? ఎవడో అంటే ఎవడన్నా తెలిసినోడు తీసుకుపోయిండేమో చూద్దాం. చెప్పనారా నాయనకు ఫోన్ చేసి? ఎందుకురా ఇంట్లో ఎందుకురా? ఏడో కానీ కొంచెం వాటర్ తీసుకురా. రే ఏడవకులే రే. గేట్ పెట్టినావు ఆ రోజు చాయ్. అరే ఏడవకు, నేను మామూలుగా పట్టుకున్నా లేరా. ఏడవకు, తీసుకో వాటర్ తాగు. నేను చెప్తున్నా తాగు. సైకిల్ పట్టుకొని వచ్చిండు. నేనేదో మినీ బ్లాగ్ చేస్తుంటే మా హోమ్ టూర్ చేస్తుంటే వీడు సైకిల్ పట్టుకునేసరికి ఇది హోమ్ టూర్ పోయి సైకిల్ ప్రాంక్ అయిపోతుంది. వాడు అనుకుంటుంటే ఇప్పుడు మేము తీసినామేమో అనుకుంటుంది. సైకిల్ వాటర్ తాగు ఏం కాదు తాగు. నేను చెప్తా కానీ తాగు. నేను చూస్తలే సీసీ కెమెరా. నేను ఫోన్ చేస్తా. తాగు. గేట్ పెట్టేసి పోరా మళ్ళీ నీ సైకిల్ పోగల. చరణ్ అబ్బో సైకిల్ పట్టుకున్నందుకు నాకు నవ్వు వస్తుంది. ఏం ఇదవ్వకలేరా నాన్న. రేపు పొద్దుగా వచ్చి చూసుకో సైకిల్. ఇప్పుడు రాత్రిపూట అంటే నీ సైకిల్ ఏడ దొరకదు. నువ్వు పొద్దుగా వచ్చి చూసుకుంటున్నా నీ సైకిల్. అరే ఇంకొకసారి రోడ్డు మీద పెడతావా? డాడీకి ఫోన్ చేయనా? తాతకు ఫోన్ చేయవరా? చేస్తావా? ఎవరు? సరే చేయనారా? చేయాలనా వద్దా? ఏమేమి మరి ఎట్లా?
ఏడుస్తుంది ఏడిపిస్తుంది ఎందుకు అన్నట్లా రే అరే అరే చరణ్ నాకే చూడు ఏమైంది చెర్రీ చూడు ఒకసారి చెర్రీ దొరుకుతుంది కానీ ఏడవకురా ఏం కాదు ఏడవకు అరే ఇంకొకసారి బయట పెడతావు సైకిల్ ఏడంటే ఆడ పెట్టి బయట పెట్టి ఎక్కడంటే అట్లా ఉరుకుతావా? నువ్వు ఎన్ని గంటలకు వచ్చినావు అరే ఇంకొకసారి ఎక్కడన్నా రోడ్డు మీద పెడతావా సైకిల్? పెడితే ఏం చేయాలరా? చెప్పు. ఏడవకు, సైకిల్ ఉంది కానీ సరేనా? రే ఇంకొకసారి సైకిల్ అట్లా పెట్టిపోతావా? లోపల పెట్టుకుంటావా? ఇక్కడ చూడు హాయ్ చెప్పు. ఏడవకు కానీ ఇది చూడు. మరి రోడ్డు మీద పెడితే నేను చూసిన కాబట్టి సరిపోయింది. మొన్న రోహిత్ సైకిల్ మీ అల్లుడు సైకిల్ పోయినట్టు పోతే ఇప్పుడు ఏం చేద్దురా? చెప్పురా, చెప్పు. ఫ్రాంక్ అని కాదులే కానీ ఇది ఇప్పుడు ఇంకొకసారి సైకిల్ పోతే సైకిల్ ఇప్పుడు నేను తీసిన కాబట్టి సరిపోయింది. అరే మళ్ళీ నేను దాయకపోతే ఏం చేద్దురా? ఎవరిని తీసుకపోతే ఎవరిని అడుగుతురా? ఇప్పుడు ఇట్లానే ఏడ్చుకుంటూ కూర్చుందివా? అందుకోసం అనే చూడు నాకే చూడు కరెక్ట్గా. ఇంకొకసారి సైకిల్ బయట పెడతావు ఎక్కడన్నా? ఏడంటే ఆడ రోడ్డు మీద పెట్టేసి వెళ్తావా? వెళ్ళవు కదా. ఇంకోసారి పెట్టి వెళ్తే నేను ఏం చేయాలి? హాయ్ చెప్పు. అరే ఇది చూడు, ప్లీజ్ సబ్స్క్రైబ్ అను చూడు నాకే చూడు. సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ చేయండి అని చెప్పు. ఇక్కడ చూడు నాకే చూసుకుంటాను. ఓకే నువ్వు కూడా చెప్పు. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. టేక్ కేర్, బై. ఇప్పుడు చెప్పురా. హ్యాపీయా? ఇక్కడ చూడు. రియాక్షన్ చెప్పు, నీ హోప్ చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? సైకిల్ పోయింది కదా, నువ్వేమనుకున్నావు? సైకిల్ పోవడానుకున్నావా? హ్యాపీయా? ప్రాంక్ చేస్తాం. అరే మరి అట్లా సైకిల్ అట్లా పెట్టిపోతావా? తప్పు కదా. సరే కానీ ఏం కాదు, నేను మాట్లాడతలే కానీ నేను రోడ్డు ఏమని చెప్తావు డాడీకి? Welcome to Venkat Vlogs. Let's get started.